స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేలోపు ఒక న్యూ ఎడిషన్ అయిపోయింది మన గార్డెన్కి, విచ్ ఇస్ కనిపిస్తుందా మీకు? జిరాఫ్. చూపిస్తాను నేను. ఇదిగోండి ఒక పెద్ద జిరాఫ్. ఇది మన గార్డెన్కి కొత్తగా యాడ్ ఆన్ అయింది. ఈ బొమ్మలు ఆల్రెడీ తెలుసు కదా మీకు, ఆవులు, కోళ్ళు, ఎలిఫెంట్స్, వాటితో పాటు జిరాఫ్ కూడా. సో రైట్ నౌ ఇప్పుడు మేము రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అని అంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి. ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట, అవి అక్కడ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాం. ఇదిగోండి అత్తలు, మామ అందరూ రెడీ, అమ్మ వాళ్ళు కూడా రెడీ. లెట్స్ గో. విడిగా ఉత్తి పుణ్యానికి గాగుల్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాను, ఊరు వచ్చేటప్పుడు మర్చిపోయాను. సో ఇప్పుడు గాగుల్స్ లేకుండా ఎండలో కళ్ళేమో తెరుచుకోవట్లేదు, ఏం చేయలేము. అందరం బయలుదేరాము. కార్ అక్కడ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అత్తలు నువ్వు చూడడం కార్ని. ఇదిగోండి మన కార్. నిన్న ఎక్కేసారా? బాగుందా? ఒకడు ఆల్రెడీ ఎక్కేసాడు. సౌమ్యత ఎలా ఉంది కొత్త కార్? బాగుంది కదా. వెనక అమ్మమ్మ ఫోటో కూడా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇగోండి మా అమ్మ. అగా చూడలేదా నువ్వు? సౌమ్యత్ వెనక చూడు, చూసావా? ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ కదరా, ఛానల్ వస్తుంది. పదా ఎక్కేసాయి. ఇప్పుడు ఎవరెక్కడమ్మా? కమాన్, ఆటో వస్తుంది, సైడ్కి జరగండి. మా బుజ్జనే అక్క వెళ్ళిపోయింది. సరే బాయ్. బాయ్ బాయ్. ఒకదాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టున్నాను, చూసారా? ఎందుకంటే నేను మా మడతోళ్ళలో కూర్చున్నా. ఇక్కడ మా బుజ్జత్త, మా అమ్మ, వెనక చెల్లి, పిల్లలు, రెండు పాండు మావయ్య, బాబాయ్. 7 సీటర్లో 10 మంది. ఓ ఎస్కేస్తారు ఇక్కడ. పొరపాటు మిమ్మల్ని అందరినీ ఫారెన్ తీసుకెళ్తే ఇటు కట్ అవుతుంది బాబాయ్. ఇంకొంచెం కట్ చేయి, ఇటుకి కొంచెం. ఎక్కడ తీసుకెళ్తావు? కొంచెం కట్ చేయి. ఎక్కడ తీసుకెళ్తావు? ఫారెన్ తీసుకెళ్తాం అని అనుకుంటున్నాను, కానీ మీరు అలా కార్లో ఎంతమంది ఎక్కిచ్చేస్తే వాళ్ళు టికెట్ మీద టికెట్లు వేసి కార్ డబ్బులు కన్నా ఎక్కువ ఫైన్ వేస్తారు. ఫారెన్ తీసుకెళ్తారు. చూడండి దారిలో ఏంటి తినుకుంటే వెళ్ళాలా బుజ్జనయ్య? పళ్ళు పంచి పెడదాం. మా బుజ్జనే మాకు సపోటాలు పట్టుకుని వచ్చేది. అదేదో అంటుంది, చెప్పు. ఎంత చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. చూసారా వెదర్ ఎంత, ఐ మీన్ వెదర్ కాదు, చుట్టూ చెట్లు ఎంత బాగున్నాయి. పైర్లు మైలు దాటాక అనమాట. తర్వాత అంత బాగుంది. మంకీ కనిపించిందా? ఎప్పుడు రా? రాత్రే? నువ్వు ఇటు రాలేదురా రాత్రే? లాస్ట్ టైం అన్నప్పుడు. ఓహో ఓకే ఓకే. కమల, విమల, సీను, వంశీ అనుకుంటే అందరు ప్రెసెంట్ సార్ అని ఉత్తిన స్కూల్ నుంచి వెనక నుంచి మళ్ళీ గుడ్డులోంచి పగల కొట్టుకుని పిల్ల వచ్చినట్టే ఎలా వచ్చావే సీట్ని తోసుకొని. గుడ్డులోంచి పగల కొట్టుకుని వచ్చినట్టు చేని తోసుకొని వీళ్ళు వెనక నుంచి పుట్టుకొస్తున్నారు. ఇదిగోండి వీళ్ళందరూ అట్నుంచి దిగారు, వీళ్ళు ఇటు నుంచి దిగారు. వేసే ఇంకా ఒక కార్లోంచి ఎంతమంది దిగాం? 7 సీటర్ 10 మెంబర్స్. న్యాయం చేసాం. ఇప్పుడు మేము వచ్చింది
ఓల్డ్ ఏజ్ హోమ్కి అనమాట. ఇక్కడ ఇది స్కూల్. ఇక్కడ ఇప్పుడు హాలిడేస్ కదా, క్లోజ్ చేసి ఉంది. అది ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. అక్కడ అన్ని రే నువ్వు మొయ్యలేవురా. ఇటు చూడండి మా పెద్ద బస్తా. ఒరే బస్తా, నువ్వు మొయ్యలేవురా అవి. అదే గుండు జాగ్రత్త చెన్ను. ఆ బస్తా కన్నా ఈడే తేలిగ్గుంటాడేమోనే. 2 బస్తాలు వచ్చినాయి. అదో బ్యాగ్, ఇదొకటి బ్యాగ్. పట్టురండి, జాగ్రత్త. చూసావా సరస్వతి దేవి సాకేత్? దండం పెట్టుకోండి నాన్న. సరస్వతి దేవి అక్కడ చూడు. గోపాలకృష్ణుడు ఎంత బాగుంటాడు. గోపాలకృష్ణ వినాయకుడు ఉంటాడు ఎంట్రన్స్ లో. సపోటా చెట్టు ఉంది. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. వేప చెట్లు, కొబ్బరి చెట్లు, తోట. ఇక్కడ చూడండి గిన్నెకోళ్ళు ఉన్నాయి. భలే బాగున్నాయా, బ్లాక్ అండ్ వైట్ డాట్స్ తోటి. ఇదిగోండి ఇదే భీమవరం వృద్ధుల ఆశ్రమం తాడేరు రోడ్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చాం అనమాట మనం ఈరోజు. మమ్మీది అందరూ బాగున్నారు. అందరూ వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు. బాగున్నారండి. ఆరోగ్యం ఎలా ఉందండి? బాగున్నారా? పడుకోండి. పర్లేదులే కుర్చీలే వద్దు. వద్దు పడుకోండి. అక్కడికి వెళ్తాం. ఏడద్దు. మీరు ఇక్కడ బాగుంటదమ్మా. మీరు ఒంటరిగా అక్కడ ఉండే కన్నా కూడా ఇక్కడ అందరూ సాయంగా ఉంటారు. మీకు టైంకి మందులు వేస్తారు, టైంకి చూస్తారు, టైంకి భోజనం పెడతారు. మధ్యలో మేము ఎవరొక్కడ వచ్చి వెళ్తున్నాం కదా, కనపడి వెళ్తున్నారు కదా. మన చేతుల్లో ఉంటుందా? కాదమ్మా, మన చేతిలో ఉంటుందా? మీరు పెద్దోళ్ళు, మీకే అలాగమ్మా. తెలీదు. పర్లేదు వద్దులే. పర్లేదు. అయ్యి పళ్ళు అవి తీసుకొచ్చాను. వెళ్ళొచ్చు. అవును, మా పక్కన ఇల్లే. బాధపడద్దు. భగవంతుడు ఎన్నాళ్ళు ఆయుష్ ఇస్తే అన్నాళ్ళు మనం స్వీకరించాలి. మీరు పెద్దోళ్ళు, మీకు తెలుసు కదా. వీళ్ళందరికీ అంతే. ఇప్పుడు వీరైనా ఏమనుకుంటారు, పెద్ద వయసు భగవంతుడు మీకు ఎంత ఆయుష్ ఇస్తే అంత. నాకైనా అవునమ్మా, మనకు తెలియదు కదా. మనం ఆయన ఏం చేస్తే ఆ దారిలో మనం నడవడమే. మీరు శుభ్రంగా ఉండండి. చక్కగా మాట్లాడుకుంటూ సరదాగా ఉండండి. ఆడపిల్లలు, ఇద్దరు పాపలు. అవునండి. సరే, ఓకే అండి. ఇదంతా వీళ్ళకి ఇలా రూమ్స్ ఉంటాయి. వీటిలో ఉంటారన్నమాట. అందరూ పెద్దవాళ్ళే ఉంటారు. అన్నీ చెన్న ఇవి అందులో వెయ్యి చెన్న, బౌల్లో వెయ్యి. ఇవన్నీ కూడా రూమ్సే. హాయ్ బాగున్నారా? బాగుందమ్మా. భీమవరమేనండి. డైనింగ్ హాల్ ఇది. ఓకే, లాకేసి ఉన్నట్టుంది. ఇదిగో లోపల టేబుల్ చైర్స్ ఉన్నాయి కదా. ఓకే. ఇక్కడే బాగుంటుంది మీకు. వెళ్ళండి అందరూ.
ఈ పెద్దవాళ్ళందరినీ చూస్తే మనసుకి ఎందుకో చాలా బాధగా అనిపిస్తుందండి. ఎవ్వరూ ఒక్కలే ఉండరు కదా! అంటే ఒక్కలే ఉండేవాళ్ళు కూడా ఉంటారులెండి. బట్ స్టిల్ కొంతమందికి పిల్లలున్నా, ఫ్యామిలీ ఉన్నా వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల కలిసి ఉండలేక, వాళ్ళని చూసుకోలేక ఇలాగా ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తూ ఉంటారు కదా! ఏమో ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయి గానీ, నాకు పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసేది చెప్తున్నానండి. పిల్లలు పెద్దవాళ్ళు ఉండి పెరిగిన ఇంట్లోనూ, లేదు ఓన్లీ తల్లిదండ్రులే ఉండి పెరిగిన ఇంట్లోనూ ఆబ్వియస్‌లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అనుకోండి. నేను మా పిల్లల్లో చూసేదేంటంటే, పెద్దవాళ్ళని చూసుకోవడం వల్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తది. వాళ్ళలో పేషెన్స్ ఉంటుంది. ఎవరైనా చెప్పే మాట కుదురుగా వినడం, వాళ్ళకి తిరిగి ఆన్సర్ చెప్పడం, వాళ్ళకి రెసిప్రొకేట్ జేయడం ఇవి వస్తాయి. ఎవరైనా ఏదైనా పని చెప్పగానే ఓకే అని చెయ్యడము. ఇవన్నీ చిన్న చిన్న పనులే అయినా సరే పిల్లల పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి అని అనిపిస్తది. అంటే వాళ్ళు ఒక మ్యాన్‌గా ఎవాల్వ్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళ క్యారెక్టర్ ఫార్మ్ అవ్వడంలో ఇట్లాంటివన్నీ కూడా క్రూషియల్ రోల్స్ ప్లే చేస్తాయి అని అనిపిస్తది. అంటే స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించడం, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి అని అనిపిస్తది. మా అమ్మ వాళ్ళు మాకదే నేర్పించారు. మేము మా పిల్లలకి అదే నేర్పించాలి అని అనుకుంటాం అనమాట. మేము కూడా అబ్రాడ్ వెళ్ళామండి. మీకు ఆల్రెడీ షేర్ చేశాం కదా! సిడ్నీ వెళ్ళాము. బట్ వెళ్ళక ముందే మేము వి వర్ డిసైడెడ్ లైక్ మనం ఫ్యూ ఇయర్స్ మాత్రం అక్కడ ఉందాము. మళ్ళీ మనం ఇండియా వచ్చేద్దాము. మనం ఇండియాలోనే సెటిల్ అవుదాము. అండ్ మన పేరెంట్స్‌ని మన దగ్గర తెచ్చుకొని ఇక్కడే ఉండాలి అందరం కలిసే అని ముందే మేము ఫిక్స్ అయ్యి అబ్రాడ్ వెళ్ళాము. ఫ్యూ ఇయర్స్ అక్కడ ఉన్నాము. తిరిగొచ్చాము. వచ్చిన తర్వాత అత్తయ్య మామని షిఫ్ట్ చేసాం. ఇదంతా మీకు తెలిసిందే కదండీ! ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది పిల్లలు అబ్రాడ్‌లో కూడా ఉన్నారంట. మరి వాళ్ళకి వీలై ఉండకపోవచ్చు వీళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళు తిరిగి రావడం ఇట్లాంటివి వీలై ఉండకపోవచ్చు. పేరెంట్స్ ఈ యంగ్ ఏజ్‌లో కొంచెం బలంగా ఉన్నంత సేపు మనం దూరంగా ఉన్నా పర్వాలేదు గానీ, వాళ్ళు బాగా ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం మన దగ్గరే పెట్టుకొని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తది నాకు. ఎవ్వరూ కావాలని ఈ సినిమాల్లో విలన్‌లాగా ఉండి మేము ఇలా రోడ్డుకి వదిలేస్తామని ఎవ్వరూ అనుకోరు. వాళ్ళ వాళ్ళ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఇలాంటి డెసిషన్స్‌కొస్తారేమో! మనకైతే వాళ్ళ స్టోరీస్ తెలియవు గానీ, చాలా బాధగా అనిపిస్తది ఇలా చూసినప్పుడల్లా. ఇక్కడ వీళ్ళు చూడడానికి ఇక్కడ ఒక టీవీ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూర్చుని చూస్తారు. పైన ఉన్నారా? వెళ్దాం. వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఇలాగా టీవీ చూస్తున్నారు అన్నమాట. ఇదిగోండి అందరికీ పంచేసాము. అందరికీ పంచేసాము. సో చూసారా సాకేత్ సౌమిత్, అందరికీ ఇట్లా హెల్ప్ చేయాలి ఏ డే వచ్చినా సరే. అప్పుడే పైన ఉన్న చేస్తాతో చేసి నానమ్మ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, ఏ అకేషన్ అయినా వేరే వాళ్ళని హ్యాపీ చేయాలి. ఓకే, సో ఇక్కడ బెంచెస్ కూడా చూసారు కదా, ఇక్కడ అంతా ఈవినింగ్ టైంలో అంతా ఇలా కూర్చుంటారన్నమాట. మొత్తం ఇక్కడ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అందరు ఇక్కడ కూర్చొని మంచిగా కబుర్లు ఆడుకుంటారు. కొంచెం వాక్ చేసేవాళ్ళు వాక్ చేస్తారు. ఇలా ఉంటుంది అన్నమాట. బయటంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. పైన కూడా రూమ్స్ ఉన్నాయి, మనం పైకి వెళ్ళలేదు, వాళ్ళే కిందకి వచ్చారన్నమాట. పైన కూడా ఇక్కడ అంతా ఇలా రూమ్స్ ఉన్నాయి కొన్ని. పక్కనే చెట్లు పొలాలు కాబట్టి మొత్తం చల్లగానే ఉంటుంది వెదర్ అంతా కూడా. చాలా బాగుంది. ఇక్కడ వర్క్ చేస్తారనమాట. వీళ్ళందరినీ చూసుకుంటూ టైంకి అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి టైంకి అన్ని పెట్టేది మీరే కదా. యా, చాలా పేషెన్స్ కావాలి కూడా అంత చేయాలి నానంటే. మీ పేరు? చిన్నారు. మీ పేరు? సువర్ణమ్మ గారు. ఓకే, పాప పేరు రాణి. ఓకే, అక్కడ రిసెప్షన్లో కూర్చున్నారు కదా తను అనమాట. వీళ్ళంతా ఇక్కడే వర్క్ చేస్తారు. ఓకే అండి, బాయ్ బాయ్, నైస్ మీటింగ్ యూ, బాయ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బాయ్. బోల్డ్ పుణ్యం. అవునవును, ఒకరోజు మా పిల్లల్ని అంతే. ఓకే అండి, బాయ్ బాయ్, బాయ్ అండి, బాయ్. పెద్ద గోపాలకృష్ణుడు ఇక్కడ, చాలా పెద్దది. నేను దూరం నుంచి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇలాగ విగ్రహాలు ఉంటాయన్నమాట. ఇక్కడ గోపాలకృష్ణుడు, అక్కడ సరస్వతీదేవి, అక్కడ వినాయకుడు, అలాగా. మళ్ళీ గుడ్డులోంచి పిల్లలు రండి. నేను తీస్తానండి. ఇప్పుడు పక్కన గుడ్డూస్ కమ్, గుడ్డూస్ కదా, గుడ్డు పక్కన కొట్టుకుని పిల్లాస్ కమ్. ఆడ ప్యాకెట్ కూడా తీసారా? వెళ్ళండి, దూరేసారా? చూసావా అక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఎప్పుడైనా అకేషన్స్ అలాగే ఏమైనా అయినప్పుడు
పిల్లి వాళ్ళకి ఏమన్నా ఇచ్చి చేసేస్తే పిల్లి వచ్చిందా అగో పిల్లి దాని పాటన వెళ్ళిపోద్దురా ఎందుకురా దాని పాటన వెళ్ళిపోద్ది కదా దాన్ని పుష్ పుష్ అని అమ్మా ఎండ అయితే బాగా ఉంది కొంచెం నీళ్ళలో పరిగెత్తుకుని వెళ్తా ఉంటుంది చూడండి అసలే మామిడికి చావట్లే ఎక్కువ కొంచెం పరిగెత్తి ఫుల్ అదే ఏసీ ఆన్ చేసుకుని వెళ్ళి ఏసీలో తలకాయ పెట్టాలి అప్పుడు శాంతిస్తాడు పర్లేదు లేనా 90కేగా సో ఓల్డ్ ఏజ్ హోమ్కి కూడా వెళ్ళి అక్కడ అందరినీ కలిసి అందరికీ ఫ్రూట్స్ అవి ఇచ్చి వెళ్ళాము అప్పుడప్పుడు ఇలాగా కలిసి వస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు మనం తెలిసినా తెలియకపోయినా మమ్మల్ని పలకరించడానికి ఎవరో ఒకళ్ళు వచ్చారు అని ఒక ఫీల్ ఉంటుంది కదా సో అట్లా ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సో పిల్లలకు కూడా అందుకనే ప్రతిసారి ఇలా వెళ్ళిన ప్రతిసారి వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉంటాం ఎందుకంటే ఏదైనా అకేషన్ ఏదున్నా సరే ఇట్లా చిన్నదో పెద్దదో ఏదో ఒక హెల్ప్ చేసి ఆ తర్వాత మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అలవాటు అవ్వాలి అని చెప్పనమాట సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ లంచ్ ఏర్పాటు చేసామన్నమాట సో దానికి అమౌంట్ పే చేస్తారు అండ్ అలాగే అక్కడ పని చేసే వాళ్ళకు కూడా ఎందుకంటే అక్కడ పని చేయడం కూడా అంత ఈజీ కాదు ఆ సర్వీస్ చేయాలి అన్న ఆ ఫీల్ ఉంటేనే తప్ప వాళ్ళకి ఒక జస్ట్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా కొద్దిగా అమౌంట్ వాళ్ళకు కూడా ఇచ్చాము అంటే అక్కడ పని చేసే వాళ్ళకి లంచ్ అండ్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పంచిపెట్టి వచ్చామన్నమాట